నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హన్మకొండలో నషా ముక్త్ భారత్ ర్యాలీ, డ్రగ్స్ రహిత తెలంగాణ మనందరి బాధ్యత, గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపు. రేవంత్ రెడ్డికి నీటి అంశాలపై అవగాహన లేదు, కల్వకుంట్ల కవిత ఆరోపణలు. ఉమ్మడి వరంగల్లో కరువు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోంది, పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర విమర్శలు. హన్మకొండలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ ఐడీఓసీకి చేరుకున్న గవర్నర్ కి అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ నిర్మూలన అవసరాన్ని చాటి చెప్పే పోస్టర్లను గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, యువతతో డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా డ్రగ్స్ రహిత భారత్, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా సమాజంలో విస్తృత స్థాయిలో చైతన్యం కల్పించాలని సూచించారు. దేశాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన నషా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని गवर्नर ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. उस दिन पूरा जिला नशा मुक्त हो जाएगा, पूरा डिस्ट्रिक्ट जो है नशा मुक्त हो जाएगा। शौक से लोग लेते हैं, लेकिन वही शौक किसी दिन उनके जीवन का अंत भी कर देता है। ऐसा शौक पालने से क्या मतलब, जिससे हमारा जीवन ही चला। इस नाते हमको शौक ऐसा पालना चाहिए कि समाज के दबे कुचले, दबे हुए लोगों को कैसे हम ऊपर उठाएं। जिले के अधिकारीगण, मुझे आज अत्यंत प्रसन्नता इस बात की है कि वारांगल में आने के साथ ही साथ सबसे पहला कार्यक्रम नशा मुक्त रैली को फ्लैग ऑफ करके इस जिले से नशे को हटाने के लिए हम सब लोग एक हैं। బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ విధానంపై విమర్శలు చేశారు. అధికారులు చెప్పిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, నీటి వనరులు, సాగునీటి అంశాలపై ఆయనకు కనీస అవగాహన లేదని ఆరోపించారు. మేడిగడ్డతో సంబంధం లేకుండానే సుమారు 1/2 కిలోమీటర్ మేర రాతిగోడ నిర్మించి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని కవిత పేర్కొన్నారు. అహంకారం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయ కక్ష కారణంగానే అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను వినియోగించకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆఫీసర్లు చెప్పింది చెప్తారు తప్పితే నీటి మీద అవగాహన ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. ఎస్, నేను ఛాలెంజ్ చేసి అవును, ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతారా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా కరెక్ట్ ఒక 1/2 కిలోమీటర్ చిన్న రాక్ గోడ కడితే, రాళ్ల గోడ కడితే డైరెక్ట్ గా నీళ్లు అన్నారం పోతాయి, సుందిలా పోతాయి, అక్కడ నుంచి ఎల్లంపల్లికి పోతాయి, అక్కడ నుంచి మిడ్మానేర్కి పోతాయి, మిడ్మానేర్ నుంచి ఎస్ఆర్ఎస్పీకి పోయేటి ఎస్ఆర్ఎస్పీకి పోతాయి, పునరుజ్జీవన పథకానికి పోయేటి అవి అటు పోతాయి, మా నిజాం సాగరు, మా మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు వాటన్నిటికి వచ్చేటి అవి వస్తాయి, నల్గొండ దాకా కాకతీయ కెనాల్ల నీళ్లతోని టోటల్ ఒక 30 lakh వాటికి కూడా వాటర్ పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేవలం అవగాహన రాహిత్యంతో, అహంకారంతో, అవినీతి మరకలు పాత గవర్నమెంట్ మీద వేయాలన్నటువంటి దుగ్ధతోని ఇంతమంది రైతులు ఇన్ని లక్షల ఎకరాలను ఎండబెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇది కరెక్ట్ కాదు. నిన్న మీరు ఒక పార్టీ మీద మీరు విమర్శ చేయాలి కాబట్టి అది మేడిగడ్డ కడితే ఇట్లయితుంది, అట్లయితుంది, కూలిపోతుంది, నేను మేస్త్రిని, నాకు తెలుసు ఇల్లు ఎట్లా కట్టాను అని చెప్పారు. సంతోషం, మీరు మేస్త్రే. నేనేమంటున్నా, మేస్త్రి గారు ఒక 1/2 కిలోమీటర్ మీరు రాళ్ళ కూడా కడితే అసలు మేడిగడ్డ బ్యారేజ్ని పక్కకు తీసి కంప్లీట్గా అన్నారం, సుందిల్లని తీసుకోవచ్చు. ఏ ఎక్స్పర్ట్ వచ్చినా, ఏ ఇంజనీర్ గారిని అడిగినా ఈ విషయం చెప్తారు. చేయగలిగి ఉండి
కేవలం ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కరువు పరిస్థితులు, దేవాదుల ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు నిర్వహణపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాకుండా మోసాలే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఏడాది ముందుగానే హెచ్చరికలు వచ్చినప్పటికీ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దేవాదుల ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పనులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసి రైతులకు వరంగా అందించామని పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 4 నుంచి 5 సంవత్సరాల పాటు 2 పంటలకు సమృద్ధిగా సాగునీరు అందించడంతో పాటు భూగర్భ జలాలు కూడా పుష్కలంగా నిండాయని గుర్తు చేశారు. దేవాదుల ప్రాజెక్టులో ఫేజ్ 1 లో 2, ఫేజ్ 2 లో 2, ఫేజ్ 3 లో 6 మోటార్లు కలిపి మొత్తం 10 మోటార్లను ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు దేవాదుల ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ఇచ్చిన మరుసటి రోజే ప్రభుత్వం హడావుడిగా మోటార్లు ప్రారంభించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మోటార్లను ఆన్ చేయడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు చూపు లేకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ సాగునీటి ప్రాజెక్టులను సక్రమంగా నిర్వహించకుండా చేస్తుందని విమర్శించారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు నార్లు వేసుకునే పరిస్థితి లేదని, పత్తి పంటకు కూడా సాగునీరు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం దేవాదుల ప్రాజెక్టుని వినియోగించి రైతులకు వెంటనే నీరు అందించాలని సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు సాగునీటి ప్రాజెక్టులపై సరైన అవగాహన లేదని, జిల్లాలోని 6 జిల్లాల్లో ఎక్కడా కరువు పరిస్థితులు లేదా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశాలు నిర్వహించలేదని ఆయన ఆరోపించారు. ముందు చూపు లేని చిల్లర పరిపాలన ఇవాళ రైతులకు ఉద్దిబండంగా మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ముఖ్యంగా ఎరెస్ట్వేల్ వరంగల్ జిల్లా సంబంధించి నిన్న కూడా కడియం శ్రీహరి గారు అధికార పార్టీ శాసనసభ్యులు ఇప్పుడు శ్రీహంగన్పూర్ వారు గత మంత్రిగా కూడా పనిచేశారు. నిన్న వారు కూడా చెప్పారు, హరీష్ రావు గారు ఏదైతే పీపీటీ ఇచ్చిండో దాంట్లో లేవనెత్తినటువంటి ప్రధాన అంశం దేవాదుల ఉమ్మడి జిల్లా రైతులను అరిగోస పెడుతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నార్లు పోసుకునే పరిస్థితి లేదు. ఇవాళ పత్తులు ఒకసారి పత్తులు వేసిన తర్వాత పత్తులు పూర్తిగా కూడా సర్వనాశనం అయిపోయినాయి. మళ్ళీ రెండోసారి సీడ్ మీద పెట్టుబడి పెట్టే పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఈ జిల్లాకు మరి ఎవరు దీనికి బాధ్యత వహించాలని చెప్పి కడియం శ్రీహరి గారు కూడా నిన్న వరంగల్లో ప్రెస్ మీట్లో మాట్లాడడం అంటే నిజంగా మరి కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ జిల్లా చెందినటువంటి మంత్రులు మరి సురేఖ గారు, సీతక్క గారు, వారితో పాటుగా మరి ఈ జిల్లా నుంచి అధికార పార్టీ శాసనసభ్యులుగా ఉన్నవారు, అధికార పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నవారు మరి ముద్దునిద్ర చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా దీని మీద పట్టింపు లేదు, ముందస్తు ప్లాన్ లేదు. 6 జిల్లాలు ఇవాళ వరంగల్ ఎరెస్ట్వేల్ జిల్లాలో ఏ ఒక్క జిల్లాలో కూడా కనీసం ఈ వర్షాభావ పరిస్థితుల మీద ఒక సమీక్ష కూడా నిర్వహించకపోవడం, రైతులకు తగు సూచనలు ఇప్పటివరకు చేయకపోవడం, ప్రాజెక్టు ప్రారంభానికి సంబంధించి దేవాదుల పంపులను ప్రారంభించేటువంటి సోయి లేకపోవడం, ఆలోచన లేకపోవడం, దున్నపోతు మీద నీళ్లు పడేట్టే ఉంది తప్ప ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. ఎల్నినో ప్రభావంతో పండలేదని తప్పించుకునేటువంటి కుంటి సాకులో భాగమే ఈ ప్రభుత్వం చేసేటువంటి చిల్లర రాజకీయాలు. దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించాల్సిందే. ఇలా రైతులకు ఎకరా ఎండినా, ఎకరా నష్టం జరిగినా, ఎకరా దిగుబడి సరిగ్గా రాకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదే బాధ్యత. ఈ జిల్లా చెందినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ మంత్రులు, అధికార పార్టీ పార్లమెంట్ సభ్యులే దీనికి బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు. కొంతమంది ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలను పక్కన పెట్టి వివాదాలతో వార్తల్లో నిలవాలని ప్రయత్నిస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. కొండా సురేఖతో నెలకొన్న వివాదంపై స్పందించిన ఆయన ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చ జరగాలని సూచించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అనేక కీలక సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయని కడియం శ్రీహరి అన్నారు. అలాంటి అంశాలను వదిలేసి పనికిరాని వివాదాలపై సమయం వృధా చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఇప్పటికీ శాశ్వత సూపరింటెండెంట్ లేకపోవడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆసుపత్రిలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం సహా పలు మౌలిక సమస్యలు ఉన్నాయని చెప్పారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే ఈ సమస్యల పరిష్కారంపైనే ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని కడియం శ్రీహరి సూచించారు. రాజకీయ వివాదాల కంటే ప్రజా సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాదు. నా ప్రాథమిక హక్కు నేను ఉపయోగించుకున్నాను. అధికారుల దగ్గరికే వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. మాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. కొత్తగా వింటున్నాను. ఇది మంచిది కాదు.
మనము అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, సంక్షేమం పైన దృష్టి పెట్టాలి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయాన్ని దేవాదుల ప్రాజెక్టు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు వర్షాలు పడతాయో లేవో అని ఆగమాగమవుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ రైతులను కాపాడాలి, రైతులకు సాగునీరు అందించాలి, దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాలనే ఆలోచన ఎవరు చేయాలంటే ఇంకా ఎంజీఎం హాస్పిటల్లో రెగ్యులర్ సూపరింటెండెంట్ లేడు, ఎవరు ఆలోచన చేయాలి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభోత్సవం అయితే లేదు, ఎవరు ఆలోచన చేయాలి? వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శాంక్షన్ వచ్చింది, దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి టెండర్స్ పిలవాలి, ఎవరు పట్టించుకోవాలి? మనం చేయటానికి చాలా పనులు ఉన్నాయి. ఈ అనవసరమైన విషయాలలోకి వెళ్ళి మన టైం వేస్ట్ చేసుకోవాలి. ప్రజల కొరకు ఏం చేయగలుగుతాం అనేది ఆలోచించాలి. మనకున్న అధికారం, మనకున్న పలుకుబడి, మనకున్న అవకాశాన్ని ప్రజల కొరకు ఉపయోగించుకోవాలి తప్ప వివాదాల కొరకు ఉపయోగించుకోవద్దు అనేది నా అభ్యర్థన. హన్మకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా గురువారం సందర్శించి మహిళల కృషిని అభినందించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రదర్శించిన వివిధ ఉత్పత్తులను గవర్నర్ ఆసక్తిగా పరిశీలించారు. మహిళలు స్వయంగా తయారు చేసిన ప్రతి ఉత్పత్తి గురించి అడిగి తెలుసుకుంటూ వాటి తయారీ విధానం, నాణ్యత, మార్కెటింగ్ అవకాశాలపై వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మిల్లెట్లతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులు, చేతితో నేసిన వస్త్రాలు, స్వచ్ఛమైన నెయ్యి, వంట నూనెలు, ఇతర విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులను పరిశీలించి ప్రశంసించారు. మహిళల శ్రమకు ప్రోత్సాహంగా పలు ఉత్పత్తులను స్వయంగా కొనుగోలు చేశారు. అలాగే ప్రసిద్ధ వరంగల్ దరీ స్టాల్ ని సందర్శించి దరీల ప్రత్యేకత, తయారీ ప్రక్రియ, వాటి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. దరీ ఉత్పత్తుల నాణ్యతను కొనియాడుతూ వాటిని కూడా కొనుగోలు చేసి మహిళా కళాకారులను ప్రోత్సహించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తయారవుతున్న నాణ్యమైన ఉత్పత్తులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందని, ఇలాంటి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడం ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతమవుతారని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, గవర్నర్ కార్యదర్శి దానకిషోర్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై, సిపి శ్వేత, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం ముత్తోజిపేట సమీపంలోని 365 జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను నర్సంపేటలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. సూర్యాపేట జిల్లా దాచారం నుండి ములుగు జిల్లా మేడారం వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మా ఫ్యామిలీతో సమ్మక్క సారక్క కాడికి పోయి ఫంక్షన్ చేద్దామని మా అల్లుడు కమ్మలు ఉంటాడు. కమ్మ నుంచి దాసార వచ్చి గులవలు ఎక్కించుకొని ఈ నర్సంపేట దాటంగానే ముంగడికి పంక్చర్ అయింది. అది తప్పి 3 పళ్ళు కొట్టి అందరికి దెబ్బ. మొత్తం ఒకటే ఫ్యామిలీ, మా అల్లుళ్ళు, మా బిడ్డలు 20 మంది ఉంటాం. మొత్తం 20 మంది ఉంటాం. పయ్యాం కూడా 3 అల్లుళ్ళు, అందరికీ అందరు చిన్నపిల్లలే 10 మంది అంతా. హన్మకొండలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై యువతలో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ నెల 11వ తేదీన ప్రత్యేక వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నట్లు వింగ్స్ ఆఫ్ ఫైర్ ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గురువారం వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చైర్మన్ మహమ్మద్ యాకూబ్ పాషా, ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ ఈ వివరాలను తెలిపారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు హన్మకొండలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని తమ ఆలోచనలు, సందేశాలను వ్యాస రూపంలో వ్యక్తపరచాలని కోరారు. పోటీలో ప్రతిభ కనపరిచిన వారికి నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. మొదటి బహుమతిగా 10,000, రెండో బహుమతిగా 5,000, మూడో బహుమతిగా 3,000 ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రం అందజేస్తామని చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్ దెబ్బతింటోందని, డ్రగ్స్ రహిత సమాజం
సమాజ నిర్మాణంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వింగ్స్ ఆఫ్ ఫైర్ ఫౌండేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మేము మా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖు 7వ నెల జూలై 2026 రోజున మన హన్మకొండ జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మాదక ద్రవ్యాల నిర్మూలన అనే అంశంపైన వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మన ఉమ్మడి జిల్లా వరంగల్లోని విద్యార్థులు, యువత, వివిధ రకాల విద్యావేత్తలు అందరూ పాల్గొని వారి యొక్క అభిప్రాయాలు మరియు వారి యొక్క అమూల్యమైన సందేశాలను రాతపూర్వకంగా పాల్గొనగలరు. మరియు ఇట్టి పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు కూడా ప్రదానం చేయబడును. ప్రథమ బహుమతిగా 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 5,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 3,000 రూపాయలు మేము ప్రోత్సాహకంగా ఇస్తున్నాము. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఈ నెల 11వ తారీఖు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో యాంటీ డ్రగ్ అనే విషయం మీద అవగాహన కల్పించడం కోసం వ్యాసరచన పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళకు బహుమతులు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్లో ఉన్న అందరూ యువత పెద్ద ఎత్తున పాల్గొని వ్యాసరచన పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవడంతో పాటు అవగాహన కూడా పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కూడూరు గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ పాక రమేష్ యాదవ్ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో అద్భుత ప్రతిభ కనపర్చి బంగారు పథకం సాధించారు. అంతేకాకుండా రానున్న ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా దక్కించుకున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన పాక రమేష్, కేతమ్మ, రాజయ్య దంపతుల పెద్ద కుమారుడు. చిన్నప్పటి నుంచే పోలీసు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివి 2020లో ఏఆర్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. ప్రస్తుతం భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. జూలై 9న నిర్వహించిన తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో తెలంగాణ స్టేట్ పోలీస్ తరపున ఆర్మ్ రెజ్లింగ్ విభాగంలో పాల్గొన్న పాక రమేష్ ప్రత్యర్థులను ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో ఆయన రానున్న ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కి తెలంగాణ రాష్ట్రం తరపున అర్హత సాధించారు. పాక రమేష్ సాధించిన ఈ విజయం తెలంగాణ పోలీస్ శాఖను గర్వకారణమని, అలాగే గూడూరు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కూడా రమేష్ విజయాన్ని కొనసాగించి రాష్ట్రానికి మరిన్ని పథకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎస్ఐఆర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు, సూచనలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో సేకరించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కేటీఆర్ పార్టీ నాయకులకు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్ఐఆర్ అంశంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి అభ్యంతరాలు, సూచనలను సమగ్రంగా నమోదు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. హన్మకొండ జిల్లాలో రాష్ట్ర గవర్నర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మైనార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందించేందుకు వెళ్తున్న సమయంలో తమను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ షాదీఖానా నిర్మాణం కోసం 25 గుంటల స్థలాన్ని కేటాయించిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుందని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై కొంతకాలంగా ప్రభుత్వ అధికారులు సంబంధిత శాఖల అధికారులను కలిసి పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని నాయకులు ఆరోపించారు. దీంతో గవర్నర్ ను కలిసి సమస్యను వివరించి వినతి పత్రం అందించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అయితే గవర్నర్ ను కలిసేందుకు వెళ్తున్న సమయంలో పోలీసులు తమను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మైనార్టీల కోసం గతంలో కేటాయించిన 25 గుంటల స్థలాన్ని తిరిగి మైనార్టీలకి కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో నయీముద్దీన్, మసూద్, మహమ్మద్ జుబేర్, తౌసిఫ్, ఇస్మాయిల్ తో పాటు పలువురు బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హన్మకొండలో నషా ముక్త్ భారత్ ర్యాలీ, డ్రగ్స్ రహిత తెలంగాణ మనందరి బాధ్యత, గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపు. రేవంత్ రెడ్డికి నీటి అంశాలపై అవగాహన లేదు, కల్వకుంట్ల కవిత ఆరోపణలు.
ఉమ్మడి వరంగల్లో కరువు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.